కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అంగన్వాడీలు ప్రీ ప్రైమరీ తరగతులకు గదులు కేటాయిస్తూ పోతే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గదులు లేకుండా పోతున్నాయి. పాఠశాలల్లో నడుస్తున్న అంగన్వాడీ గదులు తమవని సర్కారు ఉపాధ్యాయులు ప్రభుత్వం తమకు కేటాయిస్తే అభివృద్ధి చేసుకున్నామని అంగన్వాడీలు ఒకరికొకరు ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభంతో సర్కారు బడుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈనాడు ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాలో 83 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులో ఉండగా 1500 మంది విద్యార్థులు అందులో చేరారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లోనే నిర్వహించాలని చెప్పడంతో చాలా అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల గదుల్లోకి మారాయి. ఇప్పుడు ప్రీ ప్రైమరీకి కూడా గదులు కేటాయించాలని చెప్పడంతో ఉన్న గదులు సరిపోక ప్రాథమికోన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇది మానకొండూరులోని ప్రాథమిక పాఠశాల. జూలై 1వ తేదీ నుంచి ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభమైంది. 20 మందికి పైగా విద్యార్థులు అక్కడ చేరారు. వారి కోసం ప్రత్యేకంగా తరగతి గది లేకపోవడంతో అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోనే ఆ పిల్లలకు విద్య బోధిస్తున్నారు. ఓవైపు అంగన్వాడీ పిల్లలు, తల్లులు, మరోవైపు ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఉన్న ఒక్క గది సరిపోవడం లేదు. మొత్తం 5 తరగతులకు గాను 4 గదులుండగా కార్యాలయం పోను 3 గదుల్లో తరగతులు, వరండాలో 3వ తరగతిని నడుపుతున్నారు. ఇప్పుడు ప్రీ ప్రైమరీ అదనం. దీంతో అదనపు తరగతి గదులు కావాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మాది మానకొండూరు ప్రైమరీ స్కూల్. ఈ స్కూల్లో 1 to 5th వరకు 96 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ మధ్యనే మాకు ప్రీ ప్రైమరీ మంజూరు కావడం జరిగింది. దానిలో 23 మంది ఎన్రోల్ కావడం జరిగింది. ఇంతకుముందు డిస్మెంటల్లో భాగంగా 2 రూములు ఉండే వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్కు మరియు అంగన్వాడీకి కేటాయించడం జరిగింది. వారు మాకు కేటాయించిన గదిలో ప్రీ ప్రైమరీని ఎట్లా నిర్వహిస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్కూలు రూమ్స్ లేవు, వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారని హెచ్ఎం సారు దీనిలో కూర్చోబెడుతుండ్రు. మా పిల్లలకి, మా తల్లులకి, మా స్టాఫ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లలు 12 మంది సార్, తల్లులు 25 మంది. ఇప్పుడు మాకు స్టాక్ ఉంటుంది సార్. ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా, మేము వాళ్ళకి తాళం ఇచ్చి ఎట్లా వెళ్ళాలి సార్? వాళ్ళకి మళ్ళీ మాకు రిపోర్ట్స్ అడిగితే మేము ఇబ్బంది అయితే అదే 2 నడుపుడు ఇబ్బందిగా ఉంది సార్. ఇది కరీంనగర్లోని ధన్గర్వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అక్కడ జూలై 1 నుంచి ప్రీ ప్రైమరీ మొదలైంది. ఇందులో 23 మంది పిల్లలు చేరారు. వారికి ప్రత్యేకంగా గది లేదు. దీంతో ఉన్న గదుల్లోంచే 3వ తరగతి గదిని ప్రీ ప్రైమరీ కోసం కేటాయించారు. కానీ 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకు ఉన్న గదులు సరిపోవడం లేదు. అదే స్కూలు ఆవరణలో అంగన్వాడీకి సైతం గతంలో ఓ గదిని కేటాయించారు. దీంతో ఉన్న గదులు అందరికీ చాలడం లేదు. అంగన్వాడీలో కూడా స్ట్రెంత్ ఒక 20 వరకు ఉన్నారు. మాకు స్ట్రెంత్ వచ్చేసి మాకు ఒక 120 దాకా మాకున్నారు. ఇప్పుడు మాకు వచ్చేసి 5 ఉన్నాయి. అది ప్రీ ప్రైమరీకి ఇవ్వడం వల్ల మాకు ఇప్పుడు 4 అవుతున్నాయి సార్. సరిపోవట్లేదు సార్, కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాం సార్. అట్లా గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రీ ప్రైమరీ కోసం గదిని కేటాయించారు. కానీ 1 నుంచి 7 తరగతులకు సరిపడా గదులు లేక కొన్ని తరగతులను వరండాలో విద్యాబోధన చేస్తున్నారు. కొత్తగా మంజూరైన అదనపు గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. అక్కడే అంగన్వాడీ కేంద్రం కూడా నడుస్తోంది. మా పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు నడుస్తున్నాయి. ప్రస్తుతము మాకు ఈ మధ్యలోనే ప్రీ ప్రైమరీ శాంక్షన్ అయింది. సో అందులో భాగంగా ఇంతకుముందు అందులో అంగన్వాడీ కేంద్రం ఉండే. పాత అంగన్వాడీ కేంద్రాన్ని రెనోవేషన్ చేయడం వల్ల ఆ పిల్లలు అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ పిల్లలు ప్రస్తుతం నడుస్తున్నారు. ఒక 2 క్లాసులు బయట నడుస్తున్నప్పటికీ ఈ మధ్యలో గౌరవ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సార్ గారు మాకు ఒక 7 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 2 అదనపు రూములు అందుబాటులోకి వస్తే మాకు పూర్తి స్థాయిలో తరగతి గదులు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఒక 2 క్లాసులు ఈ వరండాలో నడిపిస్తున్నాం సార్. తరగతుల కొరతతో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గదుల కొరత, విద్యార్థుల చేరికలపై నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.